నెల్లూరు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని ప్రతి వీధిలోనూ ప్రతి సెంటర్లోనూ భారీ ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఈరోజు బొజ్జ గణపయ్య వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ వినాయకుని విగ్రహాలు పెట్టి పూజలు చేస్తారు. వినాయక చవితి పండుగ అంటే ముఖ్యంగా యువకులు ముందుకు వచ్చి ఈ యొక్క పండుగల్ని సంతోషంగా చేసుకుంటారు. యువకులు ఎక్కువగా ఈ యొక్క ఉత్సవ కమిటీలుగా ఏర్పడి ఎక్కడికక్కడ వాళ్ళ సెంటర్లో వాళ్ళ ఏరియాలో బొమ్మలు ఏర్పాటు చేసుకుని విగ్రహాలు ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక రకాలుగా 5 రోజుల పాటు, కొంతమంది 3 రోజుల పాటు, కొన్ని దగ్గరలో 9 రోజుల పాటు ఈ యొక్క విగ్రహాలని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఈ యొక్క వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా యువకులు ముందుకు వచ్చి ఎక్కడికక్కడ కమిటీలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరానికి సంబంధించి 54 డివిజన్లో కూడా నెల్లూరు నగరానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లో కూడా ఎక్కడికక్కడ వాళ్ళ సెంటర్లో కూడా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవ కమిటీగా ఏర్పడి యువకులంతా కూడా ముందుకు వచ్చి ఉత్సవ కమిటీలు ఏర్పడి అన్ని అనుమతులు తీసుకునేట పోలీస్ శాఖ నుంచి కావచ్చు, అగ్నిమాపక శాఖ నుంచి కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ నియమ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు చేసుకోవాలని చెప్పిందో దానికి లోబడి ప్రతి సెంటర్లో కూడా 54 డివిజన్లో కూడా ఆ డివిజన్లకి అనేక సెంటర్లో కూడా యువత కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విగ్రహాలు నిర్వహించి ఈ యొక్క ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరానికి సంబంధించి కూడా వివిధ రూపాల్లో ఏదైతే పూరి జగన్నాథ్ సంబంధించిన దేవాలయంలో ఏ విధంగా ఉంటాయో అలాంటి సెట్లు కూడా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కాణిపాకంలో వినాయకుడికి సంబంధించిన కొన్ని సెట్లు ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో కూడా వివిధ రూపాల వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ యొక్క పూజలు కూడా నిరంతరం విఘ్నేశ్వరుడికి పూజలు నిరంతరం కొనసాగుతాయి. అదేవిధంగా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కూడా కొన్ని దగ్గర 5 రోజుల పాటు పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని దగ్గర 3 రోజుల పాటుకి బొమ్మల్ని తీస్తున్నారు. కొన్ని దగ్గర 9 రోజుల పాటు కూడా బొమ్మలు తీస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు నగర వ్యాప్తంగా కూడా ఈ 5 రోజుల పాటు ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమై ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా నిత్యం పూజలు కావచ్చు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు రోజుకొక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క నగర వాసులకు కూడా జిల్లా వాసులకు కూడా ఆహ్లాదకరంగా వాళ్ళ భక్తులు వచ్చి కూడా పూజలు పురస్కారం చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకునే విధంగా కూడా ఈ యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీస్ శాఖ పెద్ద ఎత్తున గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇట్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారం ప్రతి వినాయకుని మండపానికి కూడా గవర్నమెంట్ జియో ఇచ్చింది. మండపం విద్యుత్ వాడుకోవచ్చు అని కూడా దీనికి లోబడి కూడా విద్యుత్ వాడుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కరెంట్ పరీక్షను కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, ఇక లా అండ్ ఆర్డర్ సంబంధించి పోలీస్ శాఖ కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ జిల్లాలో కావచ్చు, నెల్లూరు నగరంలో కావచ్చు పెద్ద ఎత్తున ఈ బొమ్మలు ఏర్పాటు చేసి యువతలో ఉత్సాహంగా ఈ యొక్క వినాయక ఉత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా ఉట్టి కార్యక్రమాలు ఈ రోజు బొమ్మని పూజ నిర్వహించి రేపటి దినం ఉట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి సెంటర్లో కూడా పెద్ద ఎత్తున యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. ముఖ్యంగా ఈ రోజు పండుగ సందర్భంగా ఎక్కడెక్కడ విలేజ్లు ఎక్కడెక్కడ సిటీలో చదువుకున్న యువతలు కూడా ఎక్కువగా సొంత సిటీలకు వచ్చి సొంత గ్రామాలకు వచ్చి పండుగలు పాల్గొంటున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పాటు నెల్లూరు నగరంతో పాటు 54 డివిజన్లు కూడా పెద్ద ఎత్తున విగ్రహాలను పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరం నుంచి కృష్ణ 6 టీవీ నెల్లూరు.